హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 0 to 1 ఇయర్ బేబీకి ప్రీ ప్లేటెడ్ లెహంగాని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది నేను 0 to 1 ఇయర్ బేబీకి కాబట్టి నేనైతే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నా. అది కూడా ఇలా పట్టులో వచ్చే విధంగా తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను లెంత్ వచ్చేసి ఇలా 16 ఇంచెస్ టు 18 ఇంచెస్ మిడిల్లో తీసుకుంటున్నాను. మీరు మీ లెంత్‌ని బట్టి తీసుకోండి. నేను కొంచెం లెంత్‌లోనే తీసుకుంటున్నాను. ఈ విధంగా 18 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి. ఇక్కడ ఇలా 18 ఇంచెస్ లెంత్‌లో ఇలా మార్కింగ్ తీసుకొని స్ట్రెయిట్‌గా క్లాత్‌ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము చూడండి, దీనికి లైనింగ్‌ని కూడా తీసుకోవాలి. అది కూడా ఒక 2 ఇంచెస్ లెస్, అంటే నేనొచ్చేసి 16 ఇంచెస్ లెంత్‌లో ఈ లైనింగ్ క్లాత్‌ని కూడా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ ప్రీ ప్లేటెడ్ చేసుకోవడానికి ఫస్ట్ మనము ఇలా మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ తీసుకొని దీని మీద మనం ఒక సైడ్ నుంచి చూడండి, ఇలా ఒక సైడ్ నుంచి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి మొత్తం కూడా. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్. చూడండి. అన్నీ కూడా ఇలా ఈక్వల్‌గా ఈ ప్రిల్స్ అని ఈక్వల్‌గా వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి మనము. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకొని మనం పెట్టుకున్న ఈ ప్రిల్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్‌లో క్రింది భాగంలో ఒక చిన్న లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చూడండి ఇలా లాస్ట్‌లో వేస్తున్నాను. ఈ విధంగా కింద కూడా ఒక స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఐరన్ బాక్స్ తీసుకొని దీని మొత్తాన్ని కూడా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇలా పై భాగం నుంచి ఇలా క్రిందికి స్ట్రెయిట్‌గా ఈ ఐరన్ అనేది చేసుకోవాలి. నేనిది ఈ విధంగా ఐరన్ బాక్స్‌తో ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఇలా పైనుంచి కిందికి ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం పెట్టుకున్న ఈ కుచ్చులన్నీ కూడా నీట్‌గా ఇలా ఐరన్ బాక్స్‌తో మొత్తం కూడా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. అలాగే ఈ లైనింగ్ క్లాత్‌ని కూడా తీసుకోవాలి మనము. దీన్ని ఒక అంచు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ అంచు అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైనుంచి ఇలా
కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్‌ని కూడా మనము స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మనము ఫస్ట్ ఐరన్ ప్లేటింగ్స్ అనేటివి చేసుకున్నాం కదా! మొత్తం కూడా. దాన్ని దీని మీద వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా లైనింగ్ క్లాత్‌ని కూడా మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను పైన పట్టీ అనేది జాయింట్ చేస్తున్నాను. చిన్న పిల్లలు కాబట్టి ఎలాస్టిక్ వేస్తాను దీనికి. సో, పట్టీ అనేది వేసి చూపిస్తాను చూడండి. 3½ ఇంచెస్ టు 4 ఇంచెస్ నేను చిన్న పిల్లలు కాబట్టి 3½ ఇంచెస్ అనేది క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక పట్టీ అనేది తీసుకోవాలి. మనకు ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి. ఇలా పెట్టుకొని మనకు ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతేమైనా ఈ పట్టీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ వచ్చేసి దీనికి జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ పట్టీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని క్లాత్‌ని దీని మీద ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని ఇలా లోపల పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది లోపలికైనా తీసుకోవచ్చు, బయటకైనా తీసుకోవచ్చు. నేనైతే లోపలికే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పట్టీని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను వచ్చేసి ఎలాస్టిక్ యూస్ చేస్తున్నాను చిన్న పిల్లలు కాబట్టి. సో, దానికోసం ఈ పట్టీని ఈ విధంగా వేసుకున్నాను నేను. చూడండి. తర్వాత సైడ్ జాయింట్లు అనేటివి వేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి నేను ప్రస్తుతానికైతే జాయింట్ వేయట్లేదు. ఎందుకంటే దీనికి ఎలాస్టిక్ వేసుకోవాలి. ఈ వీడియోలో అయితే ఈ ప్రీ ప్లేటెడ్ లెహంగాస్‌ని స్టిచ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు నేను మనం క్రింది భాగంలో వేసుకునే ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా ప్రీ ప్లేటెడ్ లెహంగాని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా 0 to 1 year బేబీస్‌కి మనం ఇలా లంగాని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.